నమస్తే, నా పేరు మాధురి. సహారా టైమ్స్ తెలుగు న్యూస్ కి స్వాగతం. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని జడ్చర్ల పట్టణ పరిధిలో చైనా మాంజా, నైలాన్ మాంజా వాడకం, విక్రయం, నిల్వ చేయడంపై ప్రభుత్వం సంపూర్ణ నిషేధం విధించినట్లు జడ్చర్ల పోలీసులు స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా జడ్చర్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున గౌడ్ మాట్లాడుతూ, చైనా మాంజా వలన చిన్నారులు, వాహనదారులు, పక్షులకు తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని అన్నారు. గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిషేధాన్ని విధించిందని పేర్కొన్నారు. నిషేధిత చైనా మాంజాను ఉపయోగించినా, విక్రయించినా లేదా నిల్వ ఉంచినా సంబంధిత వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చైనా మాంజా నిర్మూలన కోసం జడ్చర్ల రూరల్ సర్కిల్ పరిధిలోని బాలానగర్, రాజాపూర్, మిడ్జిల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిరంతర తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజల ప్రాణ భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, ప్రజలు స్వచ్ఛందంగా చైనా మాంజా వాడకాన్ని పూర్తిగా నివారించి పోలీసులకు సహకరించాలని జడ్చర్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున గౌడ్ విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ అడ్వాన్స్ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగకు అందరూ కూడా వేరే వేరే ప్లేస్లో ఉన్న వాళ్ళందరూ కూడా వారి వారి గ్రామాలకు చేరుకొని ఈ పండుగను చాలా హ్యాపీగా 10 మందితో 10 కుటుంబాలతో వారి యొక్క గ్రామాల్లో జరుపుకునే పండుగ. దీంట్లో పండుగలో భాగంగా ముగ్గులు ఉంటాయి, తర్వాత ఇతర యొక్క వంటకాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటితో పాటు ముఖ్యంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఎంజాయ్ చేసేది ఈ గాలిపటాలతో ఉంటాయి. ఈ గాలిపటాలతో అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం కాబట్టి ఈ గాలిపటాలను వాడే క్రమంలో మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఒక విషయాన్ని అందరం కూడా గుర్తుపెట్టుకుందాం. అందరం కూడా మనం జరుపుకునే పండుగ వల్ల ఇంకొకరికి ఒక కుటుంబంలో అది శాపంగా మారకూడదనే ఉద్దేశంతో అందరం కూడా ఈ చైనా మాంజాను వదిలేద్దాం. ఈ చైనా మాంజా వల్ల జరిగే నష్టాలు ఏంటంటే దాంట్లో వాడే ఈ గాజు పొడి వల్ల ఏదైతే మాంజా ఉంటుందో దానివల్ల చేతులు, తర్వాత మెడ, తర్వాత ఏదైనా సరే ఒక భాగం కట్ అయ్యే అవకాశం ఉంది దానివల్ల. కాబట్టి అవి గాల్లో ఉండడం వల్ల గాల్లో ఎగిరే పక్షులు కూడా కొన్ని వాటి యొక్క రెక్కలు కోల్పోవడం జరుగుతుంది, వాటి యొక్క ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. మనము ఒక పూట ఎగరవేయడంతో తర్వాత దాన్ని వదిలేయడం వల్ల అవి ఎక్కడో చెట్ల కొమ్మలకు తట్టుకొని లేదా ఇతర ప్రదేశాల్లో అవి ఉండిపోవడం వల్ల అవి తెలియకుండా చీకటి అంటే రాత్రి సమయంలో కావచ్చు, డే టైంలో కావచ్చు, అనుకోకుండా బండిపై ప్రయాణించే వాళ్ళు అంటే 2 వీలర్ పైన ప్రయాణించే వాళ్ళకు మెడలకు కావచ్చు, చేతులకు కావచ్చు ఎక్కడైనా తగిలినట్లయితే అవి కట్ అవుతున్నాయి. ఆల్రెడీ ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. అలా జరగడం వల్ల వారి యొక్క కుటుంబంలో విషాదం అలుముకునే అవకాశం ఉంది. వారందరూ కూడా ఆ పండుగను కోల్పోయే అవకాశం ఉంది. వారి ఇంటి యొక్క వారికి కావాల్సిన సంబంధించిన వ్యక్తులను దగ్గరి వ్యక్తులను కోల్పోయే అవకాశం ఉంది. ఒక వ్యక్తి ప్రాణం పోయినా, ఒక వ్యక్తి ఒక అవయవం పోయినా తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మన పండుగను మనం సంతోషంగా జరుపుకుంటూనే ఇతర వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా జరిపే విధంగా మనం అందరం కృషి చేద్దాం. అందుకు అందరూ కూడా ఈసారి చైనా మాంజాను వ్యతిరేకిద్దాం. దాంతోపాటు ఎవరైనా అమ్ముతున్నట్లు విషయం కానీ మీకు తెలిసినట్లయితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ సమాచారాన్ని ఇస్తారని ఆశిస్తున్నాం. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. జై. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సహారా టైమ్స్ న్యూస్ జడ్చర్ల.